ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇదివరకు ఒక 6-7 ఇడ్లీలు ప్లేట్లో పెట్టేసుకుని చక్కగా ఒక కప్పు సాంబారు ఇంత కొబ్బరి పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే మనం కంఫర్టబుల్గా తినేసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకో హరాయించుకుంటాం, లేదా ఎన్ని క్యాలరీసు, ఒక ఇడ్లీ ఎంత సైజ్ ఇడ్లీ, ఇవన్నీ చూసుకుంటూ అంటే చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో తినేటప్పుడే ఒక స్ట్రెస్లో తింటున్నాం మనం. సో హౌ డు యూ అప్రోచ్ ఫుడ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎయిల్మెంట్స్ లైక్ క్యాన్సర్? అంటే ఫుడ్లో బ్యాలెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాయిసెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫండమెంటల్గా చెప్పాలంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, 4 to 5 servings ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ యువర్ మీల్స్ ఈస్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ గుడ్ అండి. అంటే ఇందాక మనం టొబాకో గురించి మాట్లాడాం కదా, అట్లానే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పర్సే ఒక 20% క్యాన్సర్స్ తగ్గిస్తాయి. ఓహో, అమేజింగ్. దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి ఒక న్యూట్రియంట్స్ కానివ్వండి, దే ఫైట్ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ క్యాన్సర్ ప్రారంభం అయితే కూడా దాన్ని ఫైట్ చేస్తాయి. సూపర్ ఫుడ్స్ నిజంగా సూపర్ ఫుడ్సేనా సార్? మొరింగా పౌడర్ అని, అంటే మినగాకు తీసి ఇంకేంటది అలాగే రకరకాలు వచ్చాయి ఈ మధ్యకాలంలో, వీట్ గ్రాస్ ఒకటి. ఆర్ దీస్ ట్రూలీ సూపర్ ఫుడ్స్? యాజ్ అన్ ఆంకాలజిస్ట్ డూ యూ సబ్స్క్రైబ్ టు దట్ ఎట్ ఆల్? యూ డోంట్. సో బేసికలీ మనం ఏదైనా సహజ సిద్ధమైన పద్ధతుల్లో మంచి వ్యాయామంతో ఫిజికల్ యాక్టివిటీ మీరు చెప్పారు చాలా ఇంపార్టెంట్. వారానికి 30 minutes చొప్పున పర్ డే 4 days చేసిన చాలు. 120 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ వీక్ చేస్తే చాలా జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. నాట్ జస్ట్ క్యాన్సర్, డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్, కార్డియాక్ ఇష్యూస్ అన్నీ. ఈవెన్ మెంటల్ హెల్త్ విల్ బి మచ్ బెటర్ అండి. మనం ప్రొడక్టివిటీ విల్ బి మచ్ బెటర్. నేను ఒకరోజు జిమ్కి వెళ్ళకపోతే, వాక్ చేయకపోతే ఆ రోజు నా ప్రొడక్టివిటీ తక్కువగా నాకు తెలిసిపోతుంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది నిజంగా అంటే పోస్ట్ కోవిడ్ ఎక్కువ మంది ఇంకా స్క్రీన్ అడిక్షన్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అన్నీ కూర్చుని చోట వస్తున్నాయి కదండి, మీకు స్విగ్గీలు, జొమాటోలు, ఎక్కడ బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కూడా, కూర్చుని చోట అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఐ థింక్ శారీరక వ్యాయామం అనేది చాలా సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఫర్ గుడ్ హెల్త్. అంటే మంచి ఆరోగ్యం కోసం ఎక్స్పెన్సివ్ ఏమీ మనం చేసే అవసరం లేదు. ఫుడ్ చాయిసెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, రైట్, డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్, ఇవన్నీ దీనికి ఖర్చుతో లేని పని ఇది. కానీ ఇవి చెయ్యం మనం. సార్ మామూలుగా అందరం అదే ఫుడ్ తింటాం, మోర్ ఆర్ లెస్ ఒక 80% స్పెక్ట్రమ్ ఒకే చోట ఉన్నాం ఇంచుమించుగా. కానీ కొంతమందికే క్యాన్సర్ వస్తుంది. ఆ కొంతమందిలో ఈ క్యాన్సర్ కణాలని ప్రేరేపించడానికి ఏ లక్షణాలు ఉంటాయి? ఈజ్ ఇట్ జెనెటిక్స్? ఈజ్ ఇట్ సంథింగ్ ఎల్స్ దట్ ఇన్వైట్స్ క్యాన్సర్? షూర్ అండి. అంటే క్యాన్సర్ రావడానికి జెనెటిక్ అనేటువంటిది, ప్రతి క్యాన్సర్ కూడా జెనెటిక్ అలాగనుకుంటే, ఎందుకంటే జీన్స్లో తేడా వచ్చినప్పుడే కదా కణాలకు విభజన అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇది జన్యుపరంగా వచ్చిందా, హెరిడిటరీ అంటాం. సో హెరిడిటరీ అంటే మీకు వంశపారంపర్యంగా కుటుంబంలో వచ్చేటువంటిది. దాని యొక్క రిస్క్ అనేది 5 నుంచి 10% మాత్రమే ఉంటుంది. సో మిగతా 90 నుంచి 95% అనేటువంటిది మనకు నేచర్లో ఉన్నటువంటి మనం ఎక్స్పోజ్ అయినటువంటి కార్సినోజెన్స్ వల్ల మనకు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నారు ఏ ఫుడ్లో ఉన్న ఏ కార్సినోజన్ ఎప్పుడు ట్రిగ్గర్ చేస్తుంది, ఇట్ డిపెండ్స్. ఇప్పుడు కొంతమంది ఏమంటారు దగ్గరికి వచ్చి, మా ఫాదరు 40 ఏళ్ళుగా స్మోక్ చేశారండి, ఆయనకి ఏ లంగ్ క్యాన్సర్ ఏం రాలేదు, ఎందుకు మానేయాలి? అవును, కరెక్ట్. చాలా కామన్ జస్టిఫికేషన్ మన కామెంట్స్లో కూడా పెడతారు సార్ ఇలాంటివి. అవును, కొంతమందికి రాలేదు అన్నంత మాత్రాన మనము దీనివల్ల వస్తుందని దాన్ని డిస్ప్రూవ్ చేయట్లేదు. 90% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ డైరెక్ట్ రిలేటెడ్ టు స్మోకింగ్ ప్రూవ్ చేసాం. 10%లో మాత్రమే నాన్ స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. అవును, కరెక్ట్. ఓకే, అట్ ద సేమ్ టైం స్మోకర్స్లో రాలేదు అంటే దట్ డజంట్ మీన్ దట్ ఇంకా స్మోక్ చేస్తే ఏం కాదనేది కాదు. మనం దాన్ని యూ కాంట్ ప్రూవ్ ద అదర్ వే రౌండ్. సో ఎందుకు వస్తుంది అంటే వాళ్ళలో ఆల్రెడీ ఒక ప్రిడిస్పోజిషన్ ఉండాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ కార్సినోజెన్స్ రెగ్యులర్గా ట్రిగ్గర్ చేస్తాయి, క్యాటలిస్ట్గా పనిచేస్తాయి. ఈ కణాల యొక్క జెనెటిక్ చేంజ్ అంటే ఇప్పుడు ట్యూమర్ సప్రెసర్ జీన్ అని ఉంటుంది. అంటే ఒక కణాల విభజన జరగకుండా ఉండేటువంటి ఒక జీన్ ఉంటుంది, దాన్ని ఆల్టర్ చేస్తాయి. ఆల్టర్ చేసినప్పుడు అది సప్రెసింగ్ బదులు కీప్ డివైడింగ్ అంటుంది. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఫెయిల్యూర్ అయినట్టు అనుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ గ్రీన్ ఇట్ సేస్ రెడ్. ఓకే, 2 చోట్ల 3 చోట్ల సిగ్నల్స్ రెడ్ అయినాయి అనుకోండి, ట్రాఫిక్ అంతా వచ్చి జామ్ అయిపోతుంది ఒకే చోట. సో ఒక లంప్ ఫార్మ్ అవుతుంది. సో ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ సిగ్నలింగ్ సిస్టమ్. మన కణాల్లో ఉన్న సిగ్నల్స్, కణాల విభజన జరగాల వద్దా, ఆగు అనే దానికి బదులు వెళ్ళు అని చెప్తా ఉంది. సో ఇట్ కీప్స్ ఆన్ డివైడింగ్ అని. సో అంటే ఇది ఇట్స్ ట్రిగ్గర్డ్ బై వేరియస్ కార్సినోజెన్స్, అంటే ఈ యొక్క క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్, దానివల్ల జరుగుతూ ఉంటుంది. సార్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉందా? ఆటో ఇమ్యూన్ దాంట్లో కూడా కొంతవరకు ఇమ్యూనిటీ అనేటువంటిది మరి తక్కువగా ఉండటం వల్ల రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్న